హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. 10వ భావం యొక్క స్ఫుటం మేషములోని కేతు నక్షత్రములో అంటే అశ్వినిలో గనక పడినట్లయితే అది ఏ సబ్బును సూచిస్తుందో తెలుసుకోవాలి. తరువాత ఆ సబ్బు అధిపతి ఉన్న నక్షత్రాధిపతి సూచించే స్థానంను బట్టి నిర్ణయించాలి. ఓకే, ఇప్పుడు మీ యొక్క 10వ సబ్బు సూచన మేరకు మీకు ఉద్యోగమా లేక సొంత వ్యాపారం అన్నది మనం నిర్ణయం చేయాలి. మీ యొక్క రాశి చక్రములో 10వ భావం యొక్క సబ్బులార్డ్ ఇక్కడ మేషరాశిలోని అశ్విని నక్షత్రంలో పడినట్లయితే మీరు ఎలాంటి ఉద్యోగాలు చేయాలి? ఫ్యాక్టరీలలో కార్మికులుగా చేయొచ్చు. నెక్స్ట్ పోలీసు శాఖ కానీ సైనిక శాఖలో కానీ చేయొచ్చు. నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్లో డాక్టర్గా చేయొచ్చు. రైల్వే ఉద్యోగం చేయొచ్చు. పోస్టల్ సర్వీసు శాఖ లాంటి ఉద్యోగాలు చేయొచ్చు. ఇక సొంత వ్యాపారం అయితే మీరు ఒక ప్రైవేటు డాక్టర్గా చేయొచ్చు. ఇనుము మరియు ఉక్కుకు సంబంధించి చేయొచ్చు. మెడికల్ షాపు మెయింటైన్ చేయొచ్చు. ఏదైనా కొరియర్ సర్వీస్ చేయొచ్చు. చెట్లను చెక్కులుగా మార్చే టింబర్ డిపో, టైల్స్ మొదలైన వ్యాపారాలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ పైన చెప్పిన వృత్తులు 10వ భావం యొక్క స్ఫుటం మేషములోని కేతు నక్షత్రమైన అశ్వినిలో పడిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. మరలా చెప్పాలంటే 10వ భావం యొక్క కారకత్వం మరియు నక్షత్రాధిపతి యొక్క కారకత్వం తెలుసు. అనగా నక్షత్ర సముదాయంలో 10వ భావం యొక్క స్ఫుటము ఏమి సూచించబడుతుందో ఆ రెండు గ్రహాల యొక్క రాజ్యాధిపతి మరియు నక్షత్రాధిపతి యొక్క మిశ్రమాన్ని కలపగా వాటి విలక్షణ రూపమగు స్వభావాన్ని మనం ఆ ప్రకారంగా వృత్తిని నిర్ణయించుకోవచ్చు. ఇక మీ యొక్క 10వ భావం కస్బ్ గనక మేషంలో భరణి నక్షత్రాన్ని సూచించింది అనుకోండి, ఆ కస్బ్ అధిపతి ఉద్యోగాన్ని సూచించినట్లయితే ఎలాంటి ఉద్యోగాలు అంటే ఫ్లూటు, వేణు, వయోలిన్, నాదస్వరం మొదలైన సంగీత వాయిద్యాలు తయారు చేయు సంస్థలో ఉద్యోగం చేయొచ్చు. ఒకటి. ఇక రెండోది వచ్చినట్లయితే వస్త్ర మిల్లుల్లో మనకి వస్త్రాలు అంటే క్లాత్స్, డ్రెస్సులు ఆ మిల్లులో చేయొచ్చు. నెక్స్ట్ భవనాల యొక్క కాంట్రాక్టర్ల వద్ద పని చేయొచ్చు. నెక్స్ట్ బట్టల షాపులో సేల్స్ మ్యాన్గా చేయొచ్చు. నెక్స్ట్ బస్సు, రైల్వే డ్రైవర్గా ఇలాంటి ఉద్యోగాలని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర వృత్తులు ఏమున్నాయంటే కుజుడు మరియు శుక్రుడి యొక్క కారకత్వం ప్రకారం చూసి ఆ యొక్క జాతకుడికి తగిన వృత్తిని ఎంచుకోవాలి. ఆ విధంగా ఎంచుకున్నట్లయితే అది ఖచ్చితంగా వారికి మంచి ఫలసిద్ధిని ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. సొంత వ్యాపారం కనుకైతే పరిశ్రమలు నడపటం, సినిమా థియేటర్ నడపటం, హోటల్ నడుపుకోవటం, అలాగే సిల్వర్ వస్తువులు, వెండి వస్తువులు తయారీ, పశువులు డాక్టర్గా ఓన్గా, అలాగే పాల వ్యాపారం, ఫర్నిచరు వస్తువులు అమ్మటం లాంటివి చేయొచ్చు. ఈ పైన చెప్పిన విధంగా ఇంకా చాలా వృత్తులు ఉన్నాయి. కనుక మనము చాలా తెలివిగా ఆ గ్రహం యొక్క కారకత్వం మీద ఆధారపడి సరిగ్గా వృత్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది భరణి నక్షత్రం. ఇక 10వ భావం యొక్క స్ఫుటం మేషములోని కృత్తిక నక్షత్రములో పడినట్లయితే అప్పుడు ఆ భావం ఏం సూచిస్తుంది ఆ వ్యక్తికి అంటే ఉద్యోగం అనుకోండి. ఏ ఉద్యోగాలు? పోలీస్, మిలిటరీ, కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం, అలాగే టపాసులు, అగ్గిపెట్టెలు పరిశ్రమల్లో పనిచేయటం, ఇక అగ్నికి సంబంధించి మరియు వేడి వలన ప్రేరుడు లాంటి ఇతర పరిశ్రమల్లో కూడా ఉద్యోగం చేయడం సంభవిస్తుంది. ఇక సొంత వ్యాపారం అయితే వీళ్ళు ఏం పెట్టుకోవచ్చు అంటే కలప కోయు యంత్రం నడపటం, అంటే కలప అంటే చెట్లు అవి కోసే యంత్రాలు, తర్వాత మందుగుండులు మొదల సామగ్రిలకు గ్రిప్స్ తయారు చేయటం, ఎలక్ట్రికల్ షాపు, ఎలక్ట్రిసిటీ వస్తువులు, స్విచ్లు, ట్యూబులు సంబంధించిన అన్ని వస్తువులు లాంటి షాపులు